శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం, శుభాశిష్యులు. గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మానవాళికి జరుగుతున్నటువంటి సమస్యలు, ఒడిదొడుకులు, అనారోగ్య సమస్యలు అనేకం ఉంటుంటాయి. గ్రహం యొక్క నెగిటివ్ ఎనర్జీ వలన, గ్రహం యొక్క దోషం వలన మానవుడు సతమతమవుతూ ఉంటాడు. అనేక రంగాలలో మానసికంగా, శారీరకంగా అనేక రుగ్మతలకు లోనవుతాడు. అదే కాకుండా మనము నిత్య జీవితంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలని సాధించడానికి కూడా గ్రహానుకూలత చాలా ముఖ్యమైనటువంటి విషయం. గ్రహానుకూలత లేకపోతే కొన్ని సందర్భాలలో చిట్ట చివరికి వచ్చినటువంటి ఎంతో కష్టపడి సాధించినటువంటి కొన్ని ఎంతో కష్టపడినటువంటి విషయాలు కూడా దగ్గరకు వచ్చిన తర్వాత విఫలమయ్యేటటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు ఆ గ్రహము ఎంతకాలం మన మీద ప్రభావం చూపిస్తుంది, ఆ దశలు, అంతర్దశలు, వాటిలో జరుగుతున్నటువంటి మంచి చెడుల విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ మొదటి వీడియోలో మరి సూర్యగ్రహం గురించి ప్రారంభిస్తున్నాను. సూర్యగ్రహము 6 సంవత్సరాలు, ఆ యొక్క దశ, సూర్యగ్రహం యొక్క దశ 6 సంవత్సరాలు ఉంటుంది. మరి ఆ 6 సంవత్సరాల పాటు మళ్ళీ అంతర్దశలు కూడా ఉంటాయి. భుక్తి ఉంటుంది, ప్రతి గ్రహం యొక్క భుక్తి ఉంటుంది. ఆ భుక్తిలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అనే విషయంలో తెలుసుకున్నట్లయితే, సూర్యదశలో కేవలము సూర్యుని సంబంధించినటువంటి సమస్యలే వస్తాయని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే సూర్యగ్రహం యొక్క సూర్యుడు 6 సంవత్సరాల పాటు మరి దశ జరుగుతున్నప్పుడు ఆ దశలో మళ్ళీ ఏవైతే భుక్తి ఉంటుందో, ఇతర గ్రహాల యొక్క భుక్తి ఉంటుందో, అప్పుడు కూడా ఆ గ్రహం యొక్క ఎఫెక్ట్ ఉంటుంది, ఆ యొక్క భుక్తి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సూర్యగ్రహం యొక్క దశ 6 సంవత్సరాలు అనుకున్నప్పుడు సూర్యునిలో సూర్యుడు ఎంతకాలం ఉంటారు అంటే, సూర్యగ్రహంలో సూర్యుడు మళ్ళీ భుక్తి, సూర్యగ్రహం యొక్క భుక్తి 3 నెలల 18 రోజుల పాటు ఆ యొక్క సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు. ఆ సంచరిస్తున్న సమయం లోపల మనకి ఏం జరుగుతుంది అని అన్నప్పుడు, వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి, వారి జాతక ప్రకారంగా, గోచార ప్రకారంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆ సమయములో అగ్ని ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా అగ్ని ప్రమాదం, ఏదో సిలిండర్ పేలిపోవడమో ఇంట్లో, లేకపోతే ఏదన్నా మంటలు అంటుకోవడమో, ఏదో అగ్గిపెట్టె తీసుకొని దేవాలయంలో పూజ చేస్తున్నప్పుడు, ఏదో దీపారాధన చేస్తున్నప్పుడు దాని పక్కన ఏదో ఉండి అదంతా స్ప్రెడ్ అయిపోయి మొత్తం ఇక ఇంటికి ముప్పు వస్తుంది. అలాగే ఏదైనా ఒక అగ్ని ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఈ సందర్భంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే స్త్రీలు, ఎవరైతే ప్రెగ్నెన్సీ స్త్రీలు ఉంటారో వాళ్ళకు అబార్షన్లు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళకి ఈ యొక్క దశ, ఈ భుక్తి జరుగుతున్నప్పుడు, రవి దశలో రవి భుక్తి జరుగుతున్నప్పుడు. అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా, అనుకోకుండా కొంతమంది చాలా బంధువులు ఉంటారు కదా, ఆ బంధువుల లోపల మనకు ముఖ్యమైనటువంటి అతిగా ప్రేమించే వాళ్ళు కూడా దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. బంధు విరోధము జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క రవి దశలో, రవి భుక్తిలో. ఇలాగా అనేక రకాల సమస్యల చేత బాధపడేటటువంటి రోజులు ఇవని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఎడమ చెవుకు సంబంధించినటువంటి ఏదో ఒక రకమైనటువంటి వ్యాధి సోకేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఏమి చేయరు, చెవుకు సంబంధించినటువంటి సమస్య ఏమీ లేదనుకుంటాం, కానీ పొరపాటున ఏదో ఒకటి దాన్ని చెవులో ఏదో ఒక పుల్లలు పెట్టి ఏదో తాకేయడం వల్ల కూడా ఆ యొక్క కర్ణబేరికి ఏదో ఒక సమస్యలు వచ్చేసి చెవుకు సంబంధించిన పోటు, అలాగే నొప్పి, ఏదో ఒకటి జరిగేటటువంటి వ్యాధి జరిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, అనుకోకుండా మనము ఒక ద్వారాలు, కొన్ని దగ్గర ద్వారాలు చిన్నగా ఉంటాయి కొన్ని ఇళ్లల్లో, పోతుంటే తలకు దెబ్బలు తగులుతుంటాయి. అదే దెబ్బ కాకుండా ఇతరులు ఏదో ఒక దెబ్బ తగిలేటటువంటి అవకాశం ఉంటుంది. తలకు దెబ్బ తగిలే అవకాశం ఈ యొక్క రవి దశలో, రవి భుక్తిలో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, కిడ్నీ వ్యాధులు వచ్చేటటువంటి సమయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సమస్యలు ఈ యొక్క రవి దశలో, రవి భుక్తిలో వచ్చేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి దీనికి మనం ఏం చేయాలి, దీనికి ఏం పరిహారం చేసుకుంటే మనం మరి ఇది రవి దశ, రవి భుక్తి మనకి అనుకూలం మారుతుంది అన్నప్పుడు, ఏవైతే ఈ సమస్యలు చెప్పానో ఆ సమస్యలకు పరిష్కారం ఏమిటంటే, ఒక రూబీని ధరించినట్లయితే
రూబీ అంటే కెంపును ధరించినట్లయితే, సూర్యగ్రహానికి సంబంధించినటువంటి కెంపును ధరిస్తే, అది కూడా సాధారణంగా కెంపులు చాలా ఉంటాయి, మార్కెట్లో దొరుకుతాయి. కానీ మనము స్పెసిఫిక్గా ఈ యొక్క సైంటిఫిక్ ఆరా స్కానర్తో చెక్ చేసి అది వాళ్ళకు అనుకూలమైనటువంటి రత్నమా కాదా అని డిసైడ్ చేసిన తర్వాత అది ధరించినట్లయితే మనకి సత్ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది. లేకపోతే పెట్టుకున్న కూడా ప్రయోజనం లేదు, మన డబ్బు వృధా, ఒక మానసికమైనటువంటి పెట్టుకున్నామనే తృప్తి తప్ప అలా వచ్చేటి మాత్రం రిజల్ట్ మాత్రం ఏమీ ఉండదు. కాబట్టి మనం సైంటిఫిక్ ఆరా స్కానర్తో చెక్ చేసి ఆ యొక్క కెంపు అనేటటువంటి రత్నాన్ని ధరించినట్లయితే, న్యాచురల్ సంబంధించినటువంటి రత్నాన్ని ధరించినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయని చెప్పి, ఏవైతే చెప్పానో ఇవన్నీ జరగకుండా ఉంటాయని చెప్పేసి మరి ఇది జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. కనుక ఆ యొక్క సూర్యుని యొక్క ఎనర్జీ మనకు ఇస్తాడు ఈ యొక్క కెంపు ద్వారా. కనుక ఆ జరిగేటటువంటి విపత్తుల నుంచి మనం దూరం అయ్యేటటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. కనుక ఎవరైనా ఇలాంటి సమస్యల చేత 1-2 బాధపడుతున్నటువంటి వాళ్ళు ఓంకార జ్యోతిష్యాలను సంప్రదించి మీరు ఈ యొక్క జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. హరి ఓం తత్సత్.